మీరు ఎప్పుడైనా మీ సంతోషాన్ని పోస్ట్ పోన్ చేశారా? ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. మనం చాలా పోస్ట్ పోన్ చేస్తుంటాం. మిగతావేమో కానీ కొంతమంది కాదు, అట్లీస్ట్ 100లో 60-70 మంది వాళ్ళ సంతోషాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఎలా చేస్తుంటారంటే, నేను దీంట్లో సక్సెస్ అయ్యాక సంతోషంగా ఉంటా, లేకపోతే నేను ఇల్లు కొనుక్కున్నాక సంతోషంగా ఉంటా, లేకపోతే నేను ఒక కారు కొనుక్కుంటే తర్వాత సంతోషంగా ఉంటా. కషాప్ గోల్స్ పెట్టుకోవడం తప్ప, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, సక్సెస్ అవ్వాలి, ఎదగాలి అని గోల్ పెట్టుకోవడం తప్ప, ఎదిగేంత వరకు కష్టపడి ఎదిగిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆనందం వేరు కదరా. నేను కాదనట్లా. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మనం సంతోషాన్ని పోస్ట్ పోన్ చేస్తూ పోతే లైఫ్ వెయిట్ చేస్తుందా? వాట్ ఇఫ్ ఒకవేళ ఉన్నట్టుండి జీవితం తలకిందులైతే, అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే జీవితం అప్పుడే బాగుందిరా, అప్పుడు సంతోషంగా లేం, మనం ఫ్యూచర్లో ఆలోచించి ఇప్పుడు కూడా సంతోషంగా ఉండలేము, ఎందుకంటే ఇప్పుడు జీవితం తలకిందులైంది. మరి జీవితం మొత్తంలో సంతోషంగా ఎప్పుడు ఉండగలం? కశ్యప్ ఏంట్రా భయపెడుతున్నావా? అరే మోటివేషన్ కోసం నీ వీడియోలు చూస్తున్నావు, ఈ డిప్రెషన్ వచ్చేటట్టుంది. కాదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి రేపు ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఇవాళ ప్రజెంట్లో ఉండి మనం జీవితాన్ని ఆస్వాదించగలగాలి. నేను ఎంజాయ్ చేయమని చెప్పట్లా, ఆస్వాదించగలగాలి. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఎందుకు ఈ మాట అంటున్నా, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే మీకు అర్థమవుతుంది. స్టోరీ ఏంటంటే, ఒక యంగ్స్టర్, ఒక అమ్మాయి, తమిళనాడుకు చెందిన ఒక అమ్మాయి, ఒక టీనేజర్. తను ఏ చదువు చదివినా టాపరేనండి. ఏ చదువు చదివినా టాపరే, ఏ ఆట ఆడినా టాపరే. తను క్లాస్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, స్టేట్లో ఫస్ట్. స్విమ్మింగ్ చేసింది, స్విమ్మింగ్లో నేషనల్ లెవెల్ ఛాంపియన్. క్రికెట్ ఆడింది, క్రికెట్లో స్టేట్ లెవెల్ ఛాంపియన్. అలా 5 జాతీయ క్రీడల్లో తను ఛాంపియన్గా నిలిచింది. తనకి అడ్మిషన్స్ ఇవ్వటానికి కొన్ని వందల కాలేజెస్ తన ఇంటి ముందుకు వచ్చినాయి, ఇంక్లూడింగ్ అమెరికాలో ఎంతో పేరుగాంచిన యూనివర్సిటీస్ తనకి ఓపెన్ ఆఫర్ ఇచ్చినాయి. మీరు వచ్చి మా కాలేజీలో చదువుకోండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, మా అదృష్టంగా మేము భావిస్తున్నాం మీరు వచ్చి చదువుకుంటే. ఇంత అద్భుతమైన లైఫ్. చదువులో ఫస్టే, ఆటల్లో ఫస్టే. ఆ అమ్మాయి ఎక్కడ అడుగుపెట్టినా అసలు అదొక ప్రభంజనమే. కానీ ఆ అమ్మాయి ఒక్క చోట తప్పుగా అడుగుపెట్టింది. ఎక్కడ రాంగ్ స్టెప్ వేసిందో తెలుసా? పాండిచ్చేరి బీచ్లో. కశ్యప్ రాంగ్ స్టెప్ వేయడానికి పాండిచ్చేరి బీచ్కి ఏంటి సంబంధం? తను పాండిచ్చేరి బీచ్లో తన ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు ఆ ఇసుకలో కాలు ఇరుక్కోపోయి నీళ్ళల్లో పడిపోయింది. ఇప్పుడు నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ ఛాంపియన్ అండి. సముద్రం బిగినింగ్లో నీళ్ళంత లోతే ఉండవు కదా, ఒడ్డు మీద అంత లోతే ఉండదు కదా, మహా అయితే 2 అడుగులు 2.5 అడుగులు ఉంటుంది అంతే. ఆ పడటం మళ్ళీ ఇంకొకసారి జీవితంలో లేచి నిలబడలేదు. ఏమైందంటే, ఆ పడటంతో తన నెక్కి స్పైనల్ కార్డ్కి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది. ప్రపంచంలోనే రేరెస్ట్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్లో ఒక ఇంజురీ ఆవిడికి అయింది. కాన్సిక్వెన్స్ ఏంటయా అంటే, రిజల్ట్ ఏంటయా అంటే, నెక్ కింద బాడీ అంతా చచ్చుబడిపోయింది. చచ్చుబడిపోవటం అంటే తను కనీసం ఒక పేపర్ కప్పును కూడా చేతిలో పట్టుకోలేని పరిస్థితి, లేచి తనంతట తాను వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి. అసలు తన బాడీ మీద సెన్సేషన్స్ లేవు, ముట్టుకుంటే తెలియదు. అసలు యూరిన్ పాస్ చేస్తుందా లేదా కూడా తనకి తెలియని పరిస్థితి. అద్భుతమైన జీవితం అంటే తను కావాలని తప్పు చేసింది అని నేను అనట్లేదండి. ఇక్కడ తను నార్మల్గా ఆడుకుంటుంది. కర్మ అంటారా, ఏమంటారా, దురదృష్టం అంటారా, ఏమంటారా, ఆ పదం ఏంటి అనేది మీ ఇష్టం, పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంట్లో వీల్ చైర్లో కూర్చునేది. బయటికి పోతే అప్పటి వరకు పొగిడిన ప్రపంచం కామెంట్ చేయటం మొదలుపెట్టింది. బయటికి వెళ్తే అప్పటి వరకు మా దగ్గరకు వచ్చి చదువుకోండి అని అడిగిన వెంటబడిన కాలేజెస్ ఈమె వెళ్తే కనీసం లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఆ వీల్ చైర్లో కూర్చొని ఇక నువ్వేం చేస్తావులే, కదల్లేవు మెదల్లేవు, ఒళ్ళంతా చచ్చిపడిపోయింది, ఇప్పుడు నువ్వు చదివి ఏం సాధించాలి, మా కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది నువ్వు ఫెయిల్ అయితే అన్నారు. చూడండి ప్రపంచం క్షణాలలో ఎలా మారిపోతుందో. మనల్ని పొగిడిన వాళ్ళే తిట్టడం మొదలు పెడతారు, మనకి సపోర్ట్ ఇస్తామన్న వాళ్ళే కనపడకుండా పోతారు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు? కొన్ని నెలలు
కాదు, కొన్ని సంవత్సరాలు, దగ్గర 10 సంవత్సరాలు తన బెడ్రూమ్లో కూర్చొని కనీసం ఇంటి బయటికి రాకుండా ఆ వీల్ చైర్లో కూర్చొని ఏడ్చింది తను. ఎందుకంటే లైఫ్లో తనకొచ్చిన ఈ కష్టం అక్కడితో ఆగిపోలే. ఇది జరిగిన కొన్ని రోజులకి ఉన్నట్టుండి వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అయినటువంటి వాళ్ళ ఫాదర్, ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన ఫాదర్, ఇమోషనల్గా సపోర్ట్ ఇచ్చిన ఫాదర్, ఫ్యామిలీకే వెన్నుముకలాగా నిలబడిన ఫాదర్ చనిపోయారు. ఆ అమ్మాయి అంది, నాకు మానసికమైన వెన్నెముక మా నాన్నగారు చనిపోయారు. నా ఫిజికల్ వెన్నెముక ఇరిగిపోయింది భౌతికంగా. ఇక నేను బతికుండి ఏం చేయాలి, నేను ఏం చేయాలి అసలు ఈ జీవితం? 10 సంవత్సరాలు ఏడ్చింది. నాకే ఎందుకు ఇలా అయింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఈ శిక్ష అనుకుంటూ 10 ఏళ్ళు ఏడ్చింది. కానీ ఒక్క న్యూస్ పేపర్లో తను చదివిన న్యూస్ తన జీవితాన్ని మార్చేసింది. తను ఏం చేసిందంటే ఒకరోజు న్యూస్ పేపర్ చదువుతుంటే సేమ్ తనకెలా అయితే ఇంజురీ అయిందో అలానే తమిళనాడులో ఎక్కడో ఒక విలేజ్లో 2 అమ్మాయిలకి సేమ్ స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది. కానీ ఈ అమ్మాయికి అయినంత సివియర్గా వాళ్ళకి నడుము పైన బాడీ బాగానే ఉంది, కానీ నడుము కింద బాడీ చచ్చుబడిపోయింది. కన్న తల్లిదండ్రులే ఆ 2 అమ్మాయిల దగ్గరికి వెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళని విషం పక్కన పెట్టి, మీరు బతికుండి ఎవరికీ ప్రయోజనం లేదు, విషం దాగి చచ్చిపోండి అంటే ఆ 2 అమ్మాయిలు విషం దాగి చనిపోయారు. ఆ న్యూస్ ఈ అమ్మాయి న్యూస్ పేపర్లో చదివి ఈ అమ్మాయి కోపం వచ్చింది. ఆ అమ్మాయికి వచ్చిన కోపం ఏంటంటే, మేము నార్మల్గా ఆడుకుంటూ కింద పడిపోయాం, స్పైనల్ కార్డ్ ఇరిగింది, మా అంతటా మేము ఎక్కడికి పోయి ఏం చేయలే కదా, మా తప్పేంటి? మేమేమన్నా తాగి తందనాలాడి బాడీ ఏమన్నా పాడు చేసుకున్నావా, ఏమన్నా రోగాలు తెచ్చుకున్నావా? నార్మల్గా ఉన్న లైఫ్లో కింద పడితే స్పైనల్ కార్డ్ ఇరిగితే అది మా పాపం ఎందుకైంది? నెంబర్ 1. నెంబర్ 2, ఏ బాడీ పని చేయకపోతే ఎవడు ఏమీ సాధించలేడా? ఆ అమ్మాయి అడిగిన రెండో ప్రశ్న. అక్కడ నుంచి తన లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ కాదు, థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు. థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ ఇన్నింగ్స్ ఏంటయా అంటే ఇండియాలోనే మొట్టమొదటి స్పైనల్ కార్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేసింది. ఎవరైతే స్పైనల్ కార్డ్ ఇంజురీస్తో సఫర్ అవుతుంటారో వాళ్ళకి రిహాబిలిటేషన్ మొదలుపెట్టింది. అండ్ ఉమెన్ ఎక్స్క్లూజివ్లీ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళ బాడీలో ఏ పార్ట్ పనిచేస్తే దాన్ని ఉపయోగించుకొని డబ్బులు ఎట్లా సంపాదించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడాలి అని ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టింది. తన బాడీలో ఏం పని చేయదండి, మొహం తప్ప ఏమీ పని చేయదు. నోట్లో బ్రష్ పెట్టుకొని పెయింటింగ్ వేయటం మొదలుపెట్టింది. ఇలా ప్రస్తుతం తన పరిస్థితి ఏంటంటే దేశ విదేశాలు తిరిగి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఎలా అవుతాయి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎవరెవరికైతే స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అయినాయో వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు, ఎస్పెషల్లీ ఉమెన్కి. అండ్ ప్రపంచమంతా తిరిగి తను చెప్పేది ఏంటంటే, నా బాడీ అంతా చచ్చుబడిపోయింది, వీల్ చైర్లో కూర్చొని నేను ప్రపంచాన్ని ఏలుతున్నా. మీరు ఎందుకు ఎదగలేరు, మీరెందుకు సక్సెస్ అవ్వలేరు, మీరెందుకు గ్రో అవ్వలేరు అని తను ప్రశ్నిస్తుంది. తనెవరో కాదు, తన పేరే ప్రీతి శ్రీనివాసన్. లేడీస్ అండ్ జెంట్మెన్, నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడో సంతోషంగా ఉంటా అని సంతోషాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నంత కాలం ఉన్న అవకాశాలను కోల్పోతున్నామేమో అనేది నా ప్రశ్న. ప్రీతి లైఫ్లో అదే జరిగిందండి. ప్రీతి లైఫ్లో వచ్చిన కష్టాలు, నేను ప్రీతి శ్రీనివాసన్ గారిని 2016లో నేను ఢిల్లీలో కలిశాను. నాకు అప్పుడే తెలిసింది ఆవిడ స్టోరీ. నేను ఆవిడ కాళ్ళకి దండం పెట్టి ఎలా తట్టుకున్నావు తల్లి అని నేను అడిగాను. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎదగాలి అంటే మనకి కావాల్సింది జస్ట్ క్వాలిఫికేషన్ కాదు, మనకి కావాల్సింది జస్ట్ ఇంటెలిజెన్స్ కాదు, మనకి కావాల్సింది జస్ట్ వనరులు కాదు. ఎవరైతే ఎదగగలుగుతున్నారో, ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మైండ్లో ఉన్నది మిగతా వాళ్ళ మైండ్లో లేనిది ఏంటయా అంటే ప్రాపర్ సైకాలజీ అండి. సైకాలజీ అంటే అర్థం ఏంటంటే ఎదగటానికి కావాల్సిన సైకాలజీ, డెకేడ్స్ ఆఫ్ గ్రోత్ని డేస్లో తెప్పించగల సైకాలజీ కావాలి. ఆ సైకాలజీ ప్రీతి శ్రీనివాసన్లో ఉంది. ప్రీతి శ్రీనివాసన్ ఎంత కష్టం వచ్చినా సరే చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో 10 ఏళ్ళు సఫర్ అయింది. 10 ఏళ్ళు తను ఏడ్చింది, ఎందుకు నాకు ఈ శిక్ష? తర్వాత అన్నది, నేను ఎంత ఏడ్చినా సరే
నా జీవితం బాగుపడదు. నా జీవితం బాగుపడాలంటే నేనేం చేయాలి? ఆలోచించటం మొదలుపెట్టింది. మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీనెస్ని పోస్ట్ పోన్ చేయటం ఆపేయండి. రేపటి రోజు ఎలా ఉంటుంది మనకు తెలియదు. అంతా మంచే జరుగుతుంది, జరగదండి. అంతా మంచే ప్రతిసారి జరగదు. నేనేమంటున్నానంటే, మన కంట్రోల్లో మన ఫ్యూచరు లేదు, మన కంట్రోల్లో మన పాస్ట్ లేదు. మన కంట్రోల్లో రైట్ నౌ మన చేతుల్లో ఏముందయా అంటే మన ప్రజెంట్ మాత్రమే ఉంది. ప్రతిరోజు మనకి మనం గనక హ్యాపీనెస్ గనక గిఫ్ట్ ఇచ్చుకోకపోతే, సక్సెస్ అయినా అచీవ్ అయినా కానీ ఏదో సాధించిన తర్వాత మాత్రమే నేను సంతోషంగా ఉంటాం అనుకుంటున్నాం. కానీ అది సాధించిన తర్వాత కూడా సంతోషం ఎక్కువ కాలం ఉండదండి. మనం రోజు గనక మనకి మనం హ్యాపీనెస్ గిఫ్ట్ ఇచ్చుకోకపోతే. మై డియర్ ఫ్రెండ్స్, బీ ఇన్ ద ప్రజెంట్, గిఫ్ట్ యువర్ సెల్ఫ్ హ్యాపీనెస్ ఎవ్రీ డే.